ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తుంటున్నాను. అనుదినము దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. హల్లెలూయా. ప్రతి ఉదయము ప్రతి రాత్రి దేవుడు తన వాక్యము ద్వారా మన జీవితములను సంధిస్తూ తన వాక్యము ద్వారా మనలను ఎంతగానో బలపరుస్తుంటున్నాడు. హల్లెలూయా. ఈ మారు కూడా దేవుడు మనతో నేరుగా సూటిగా మనతో మాట్లాడబోతుంటున్నాడు. బైబిల్లో చూద్దామా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం. యేసు ప్రభు యొక్క ఆకలి గురించి బైబిల్లో వ్రాయబడిందండి. ఏంటి యేసు ప్రభు యొక్క ఆకలి? ఉదయమున మనం చూద్దాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. బైబిల్లో చూసినట్లయితే ఆయన ఆకలిగొనెను. దాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా బైబిల్ని మనం బైబిల్ కోణంలోనే, వాక్యపు కోణంలోనే మనం ధ్యానించాలి. దేవుని బిడ్డలారా, ఆత్మీయ కోణంలో మనం ఎంతగా పరిశీలిస్తామో అంతగా దేవుడు బయలుపరచబడ్డం అనేది జరుగుతుంది. ఈ మాట చూసినట్లయితే క్రైస్తవ్యంలోనే ఇది ఒక బేసిక్ పాయింట్ అండి. ఎందుకంటే యేసు ప్రభు గురించి బైబిల్లో రాయబడింది కదా, ఆయన ఆకలిగొనెను అని బైబిల్లో రాయబడింది. అంటే ఒకవైపు సంపూర్ణ మానవుడు, ఇంకొక వైపు సంపూర్తిగా దేవుడు అని బైబిల్లో వ్రాయబడిందండి. బైబిల్లో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో బైబిల్లో వ్రాయబడింది కదా, మన వలనే ఆయన అన్ని విషయములలో శోధింపబడినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. అంటే ఒకవైపు సంపూర్ణ మానవుడు, నీ జీవితంలో నా జీవితంలో ఏవైతే శోధనలు గున్నా మనం వెళ్తుంటున్నామో, క్రీస్తు యేసు ప్రభువు ఈ లోకములో శరీర రూపములో ఉన్నప్పుడు, ఈ లోకములో శరీరరీత్యా ప్రతి ఒక్క శోధనను ఆయన అనుభవించినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. అంతేనా, యేసు ప్రభు గురించి ఇంకా ఏమి వ్రాయబడింది? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవత్వం యొక్క సంపూర్ణత క్రీస్తు శరీరమందు నివసించుచున్నది అని బైబిల్లో రాయబడిందండి. ఏంటంట? దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తు శరీరములో నివసించుచున్నది అని రాయబడింది. ఒకవైపు మనవలే ఆకలిగా ఉంటాడు, ఒకవైపు మనవలే శోధింపబడ్డాడు, ఒకవైపు మనవలే కన్నీరు కార్చాడు, ఒకవైపు మనవలే రోదన ధ్వని వినపడింది, మరొక వైపు బైబిల్లో రాయబడింది కదా, దేవత్వము యొక్క సంపూర్ణత ఆయనలో ఉందంట. పరలోకములో కూడా ఆయన ఒకవైపు సంపూర్ణ మానవుడే, మరొక వైపు సంపూర్ణ దేవుడే. తండ్రి యొక్క సంపూర్ణత, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత క్రీస్తులో మనము చూడగలము. దేవుని బిడ్డలారా, నేను కాదు కానీ వాక్యములోనే ఈ మాట రాయబడింది. హల్లెలూయా. ఏదైనప్పటికీ మన మూల భాగానికి వచ్చినట్లయితే ఆయన మనవలే ఆకలి కొన్నాడంట. ఏంటి ప్రభు అని ఆకలి? బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందుగాక అని చెప్పెను. బైబిల్లో చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ఆకలి అది కేవలం ఒక ఆత్మ సంబంధమైనటువంటిది, లేదా ఒక ఆత్మీయ కోణంలో మనం చూస్తే అది ఆత్మీయ సంబంధమైన ఆకలే కానీ ఈ లోకరీతి ఆకలి కాదండి. ఎప్పుడు కూడా మనం ఆ విధంగానే చూడాలి. బైబిల్లో చూసినట్లయితే దూరము నుండి ప్రభువు చూసినప్పుడు అది ఒక అంజూరపు చెట్టు అంట. అయితే దగ్గరికి సమీపించిన కొలది, దగ్గరికి వెళ్ళి దానిని పరిశీలించగా అందులో ఒక ఫలము కూడా లేదంట. పైకి మాత్రమే ఆ హంగు, ఆ ఆర్భాటం అదంతా కూడా. అయితే లోపల మనము తొంగి చూసినప్పుడు, లోపల ప్రభువు చూసినప్పుడు అందులో ఏమీ లేదంట. కావున ప్రభు ఏం చేశాడు? శపించినట్లుగా బైబిల్లో రాయబడింది. అంజూరపు చెట్టు అది దేనికి పోలిక? అది దేనికి సాదృశ్యం అంటే ఇశ్రాయేలు దేశమునకు అది ఒక సాదృశ్యం. ఇశ్రాయేలు దేశమునకు అది సాదృశ్యం. ఆది నుండి ఆ ఇశ్రాయేలులో ఫలమే లేదు. దేవుని బిడ్డలారా, ఆది నుండి ఇశ్రాయేలు దేశంలో ఫలమే లేదు. ఎందుకంటే బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఆ అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు పోలిక కదా. అసలు దేవుని చిత్తము ఏంటి, ప్రణాళిక ఏంటి, ఏంటో చెప్పమంటారా? ఇశ్రాయేలు దేశము ద్వారా దేవుడు ప్రపంచానికే రక్షణ కలిగించాలనుకున్నాడు, అన్యులకు రక్షణ కలిగించాలి అనుకున్నాడు. బైబిల్ చూసినట్లయితే వ్రేళ్లతో వాళ్ళని లెక్క పెట్టవచ్చండి. పాత నిబంధనలో వేశ్య అయిన రాహాబు, కుష్ఠరోగి అయిన నయమాను,
ఈ విధంగా చూస్తే వ్రేళ్లతో సహా లెక్క పెట్టవచ్చండి. అంతేకాని అంతగా అన్యులలో రక్షణ విస్తరించినట్లుగా మనము చూడలేము దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్లో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు పాపము చేసినా దేవుడు న్యాయాధిపతులను, అపిదప్ప రాజులను, ప్రవక్తలను లేపుతూ వచ్చాడు. అయితే ప్రవక్తలనే వారు చంపివేశారు. అంతేకాదు, ఎవరినైతే రాజుగా దేవుడు అభిషేకించాడో ఆ రాజులే చేయకూడని పనులు, చేయకూడని ప్రార్థనలు, తినకూడని పదార్థములు తినుచు దేవుని దృష్టిలో భయంకరమైనటువంటి పాపము చేసినటువంటి వారే, వారి ద్వారా లేదా వారిని బట్టి ఇశ్రాయేలు దేశమే శపితమై అపవిత్రపరచబడింది. అందుకే దేవుడు అంటాడు కదా, ఇదిగో నీలో ఫలమే లేదు, మొదటి నుండి నీలో ఫలమే లేదు, పైకి మాత్రమే నీవు ఒక అంజూరపు చెట్టువు. అయితే నిన్ను సమీపించి నిన్ను జాగ్రత్తగా పరిశీలించిన ఎడల, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు కదా, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఓ ఇశ్రాయేలు, ఇదిగో ఓ అంజురపు చెట్టు, ఇదిగో నీవు కూడా ఫలించని చెట్టు వలె ఉంటున్నావు కదా. ఇదిగో నీ జీవితంలో కూడా ఇదిగో గొడ్డలి, దేవుని యొక్క గొడ్డలి ఇదిగో వేరున ఉంచబడి ఉన్నది. ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అది అగ్నిలో వేయబడుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఒక అంజురపు చెట్టే, నేను కూడా ఒక అంజురపు చెట్టే. ఫలము అన్నది లేదా మన జీవితంలో మనల్ని మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఫలం అన్నది లేదా దేవుని దగ్గర మనం బ్రతిమలాడాలి, ప్రభువా ఇదిగో ఫలించే గుణం నాలో ప్రసాదించు, ఇదిగో నేను కూడా అనేకులకు ఒక ఆశీర్వాదకరముగా, అనేకులకు ఫలము ఇచ్చేటువంటి వ్యక్తిగా దేవా నన్ను ఉంచు ప్రభువా. బైబిల్లో చూద్దామా, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావళిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. బైబిల్ చూసినట్లయితే ఏమంటున్నాడు ప్రభువు, ఇదిగో మీరు నా యందు నిలిచి ఉంటేనే ఇదిగో మీరు ఫలిస్తారు అంటాడు. అంటే క్రీస్తులో నీవు జీవించాలంట, లేదా ఇదిగో వాక్యములో నీవు జీవించాలంట, వాక్యములో నీవు ఎదగాలి అంట. ఎంతగా నీ జీవితం వాక్యమునకు అంటుకట్టబడి ఉంటుందో, ఎంతగా నీ జీవితం ప్రభువునకు అంటుకట్టబడి ఉంటుందో నీవు అంతగా ఫలిస్తావు, అంతగా అభివృద్ధి అనేది చెందుతుంది. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో బైబిల్లో చూసినట్లయితే కీర్తనకారుడు అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక అని మాట్లాడుతూ, ఇదిగో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు నీవు ధ్యానించిన ఎడల నీటి కాలవల యోరన నాటబడిన వృక్షము వలె, తన కాలమందు ఫలమిచ్చు వృక్షము వలె నీవు ఉంటావు అంటాడు. నీవు ఎంతగా వాక్యమును ధ్యానిస్తూ, ఎంతగా వాక్యము నీవు పాటించే వ్యక్తివిగా ఉంటావో నీవు కూడా ఫలించేటువంటి లేదా ఫలము ఇచ్చేటువంటి, దేవునికి ఇష్టమైన ఫలము ఇచ్చేటువంటి ఒక వృక్షముగా నీ జీవితంలో నీవు ఉండడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి ఫలం ఇచ్చే వ్యక్తివిగా ఉంటావో నిన్ను బట్టి దేవుడు ఆనందపడతాడు. ఎప్పుడైతే అనేకులకు నీవు ఆశీర్వాదకరముగా ఉంటావో నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, చివరిగా చూద్దాం ఆ వాక్యములో యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఎంత చక్కటి మాట. యేసుప్రభు ఏమంటున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన, ఈ లోకరీత్యా బహుగా ఫలించాలి, ఆత్మీయంగా అంతకంటే ఎక్కువగా ఫలించాలి, అప్పుడే ఆయన నామము మహిమపరచబడుతుందంట. అసలు ఫలము అంటే ఏంటి? అసలు ఫలం అంటే ఏంటి? దేని గురించి ఫలము మాట్లాడుతుంటున్నాం, ధ్యానిస్తుంటున్నాం, తీయవలసిన అవసరం లేదు, కానీ అందరికీ తెలిసినటువంటి భాగమే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 అపితప 23 చూసినట్లయితే ఆత్మఫలం ఏమనగా అని పౌలు రాస్తూ అంటాడండి. ఇదిగో ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఈ విధంగా రాస్తూ మాట్లాడతాడు పౌలు. అది ఒక ఫలము, అది ఒక ఫలము, అది ఒక కోణంలో మనం చూడాలి. రెండవ కోణం ఏంటి? ఇశ్రాయేలు మీద దేవుని యొక్క చిత్తం ఏంటి? ఇదిగో నీవు కూడా ఒక అంజురపు చెట్టే కదా, ఇదిగో నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఇశ్రాయేలా, ఇదిగో నిన్ను బట్టి అన్యులకు రక్షణ రావాలి. ఈ సందేశం వింటున్నటువంటి నీ జీవితంలో ఇదిగో నీ ద్వారా అన్యులకు రక్షణ కలగాలి. ఆ ఫలము అన్నది వారికి దక్కాలి. హల్లెలూయా. చేయకూడని వ్యతిరేక పనులు
ఇశ్రాయేలు ప్రజలు చేశారు. చేయకూడని ప్రార్థనలు, తినకూడనివి, దేవునికి అయిష్టమైనవి, వాక్యమునకు వ్యతిరేకమైన జీవితము జీవించారు. కావున దేవుడు అంటున్నాడు, సమీపించి అందులో ఫలమే లేకపోవుట చూచి ఆకులు ఉన్నాయంట, అయితే ఫలము లేదంట. దేవుడేమన్నాడు, ఇక ఎన్నడూ నీవు ఫలించకుండా ఉందువుగాక అన్నాడు. ఇక ఎన్నడూ ఇదిగో నీవు ఫలించకుండా ఉండాలి నీవు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఒక భయంకరమైనటువంటి మాట కదా. నీ జీవితంలో మొదటిగా ఒక కోణములో ఆత్మఫలమేమనగా ఆ ఆత్మఫలము మనలో ఉండాలి. రెండవదిగా నీ ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి రావాలి. నీ ఒక మహావృక్షమై అనేకులకు ఒక ఫలం ఇచ్చేటువంటి చెట్టుగా, అనేకులకు ఆశ్రయం ఇచ్చేటువంటి ఒక వృక్షముగా, ఒక నీడ ఇచ్చేటువంటి వృక్షముగా ఎప్పుడైతే నీవు ఉంటావో ప్రభు ఎంతగానో ఆనందిస్తాడు. ఆయన నామం ఎంతగానో మహిమపరచబడుతుంది. అదే దేవుని యొక్క చిత్తం. ప్రభువు వచ్చే కాలము సమీపమై ఉన్నది కదా, దేవుడు వచ్చే కాలము సమీపమై ఉన్నది కదా. నీ జీవితంలో నీవు పరీక్షించుకోవాలి, మన జీవితంలో మనము పరీక్షించుకోవాలి. ఫలము ఉందా, లేదా ఇదిగో ఆ ఎండినటువంటి, లేదా ఇదిగో ఏమీ ఫలము లేని ఆ అంజురపు చెట్టులాగా, ఫలము ఇవ్వని అంజురపు చెట్టులాగా ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు అంటున్నటువంటి మాట, మీరు బహుగా ఫలించుట వలన తండ్రి సంతోషిస్తాడంట. ప్రతి ఉదయము దేవుడు ఆకలిగా ఉంటాడండి. ఎవ్రీ మార్నింగ్ నీవు నేను ఏ విధంగా శరీరరీత్యా ఆకలిగా ఉంటామో, ఆత్మీయంగా ప్రభువు కూడా ప్రతి ఉదయం ఆకలిగా ఉంటాడు. ఏమి నాకు దొరుకుతుంది, ఎదుగు నా ప్రియ బిడ్డ దగ్గర ఏ ఫలము నాకు దొరుకుతుంది అని ప్రభువు వెదకి నీ దగ్గరికి వచ్చి చూచినప్పుడు ఫలము లేదా, ఈ మాట నీకు కూడా అప్లికబుల్. ఆ శాపవచనము మనకు కూడా అప్లై అవుతుంది కదా. కావున మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రభు సన్నిధిలో తగ్గించుకుందాం. దేవా, ఇంతవరకు నేను కూడా ఆ శపింపబడిన అంజురపు చెట్టులాగా ఫలము ఇవ్వకుండా ఉంటున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా. ఇదిగో ఫలమిచ్చే వృక్షము వలె నన్ను మార్చు, ఇదిగో ఫలమిచ్చేటువంటి వృక్షముగా నన్ను మార్చు. ఇదిగో నీలో అంటుకట్టబడి, ఇదిగో ప్రభువా వాక్యములో అంటుకట్టబడిన జీవితం నాకు ప్రసాదించు యేసయ్యా అని ఎప్పుడైతే నీవు ప్రార్థిస్తావో, ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో కనిపెడతావో, ఎప్పుడైతే వాక్యమునకు అనుకూలముగా నీ జీవితం ఉండడం అనేది జరుగుతుందో, ఆయన నామం మహిమపరచబడుతుంది. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ వాక్య సందేశము ద్వారా మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడింటున్నారు తండ్రి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది ప్రభువా, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడును అని వాక్యము సెలవిస్తుంది తండ్రి. ఫలించే వృక్షము వలె మమ్మల్ని తయారు చేయండి తండ్రి, ఫలమిచ్చే చెట్టు వలె మమ్మల్ని తయారు చేయండి, ఆకువాడక ఫలమిచ్చే చెట్టు వలె తయారు చేయండి. ఈ సమయంలో అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులకు ఒక దీవెనకరముగా మేము ఉండులాగున మీ కార్యం జరిగించండి ప్రభు. ప్రతి ఒక్కరికి ఒక ఆశ్రయం ఇచ్చేటువంటి ఒక వృక్షము వలె, నీడను ఫలమును ఇచ్చేటువంటి ఒక వృక్షము వలె ఉండుటకు మీరు కృప చూపండి. ఈ సమయంలో ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటున్నారో స్వస్థపరచండి. క్యాన్సర్, క్యాటరాక్స్, HIV, ఎయిడ్స్, ట్యూమర్, సిస్ట్, ఫైబ్రాయిడ్స్, ట్యూబర్క్లోసిస్, గ్లకోమా, పనిచేయని అవయములు, గుడ్డి కన్నులు, చెవులు, మూగబోయిన నోరు తెరవబడును గాక, స్వస్థపరచబడును గాక. గడ్డలు, కణుతులు మాయము చేయండి ప్రభు. అల్సర్స్ మాయము చేయండి. స్పైనల్ కార్డ్ ప్రాబ్లం మాయము చేయండి ప్రభు. బ్యాక్ పెయిన్ మాయము చేయండి తండ్రి. స్తుతి నీకే. ఎవరైతే ఉద్యోగముల కోసం ఎదురు చూస్తుంటున్నారో, ఇంటర్వ్యూస్కి ఎవరైతే అటెండ్ అవుతుంటున్నారో, ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటున్నారో ప్రభువా, నీ కృప చాలు, నీ కృప మాత్రము చాలు. నీ హస్తము చాపండి తండ్రి. వారు ఎదురు చూస్తున్న యొక్క ఉద్యోగం, ఆ యొక్క ట్రాన్స్ఫర్, ఆ యొక్క ఆశీర్వాదం, వివాహపు ఆశీర్వాదం, సంతానపు దీవెన ప్రసాదించమని అడుగుచుంటున్నాను ప్రభా. నీ రక్త ప్రోక్షణ ప్రతి బిడ్డ మీద ఉంచండి. నీ రక్త ప్రోక్షణ ప్రతి బిడ్డ మీద ఉంచండి. కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లిస్తూ, నీ ప్రియ బిడ్డలను నీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున అడుగుచుంటున్నాను తండ్రి. ఆమేన్.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉంటున్నాడు కదా, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దీని ద్వారా అనేకులు దీవించబడతారు, మీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.